గుకేష్ దొమ్మరాజు ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. భారతదేశంలోని తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. అతి చిన్న వయసులో నార్వే చెస్ టోర్నీలో విజయం సాధించాడు. వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్గా ఉన్న మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి అరుదైన రికార్డును సృష్టించాడు. అసలు ఎవరి గుకేష్ ఇంతటి గొప్ప విజయాన్ని ఎలా సాధించాడో ఇప్పుడు చూద్దాం. 2006 మే 29న చెన్నైలో పుట్టాడు చెస్ క్రీడాకారుడు గుకేష్. ఇతని తాతయ్యది ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా సమీపంలోని సత్యవేడు మండలానికి చెందిన కండ్రింగ గ్రామంలో ఉండేవారు. అయితే గుకేష్ తల్లిదండ్రులు ఉద్యోగం రీత్యా చెన్నైలో స్థిరపడాల్సి వచ్చింది. దీంతో గుకేష్ చెన్నైలోనే తన బాల్యం విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. 2013లో చదువుతో పాటు చెస్ ఆటపై దృష్టి పెట్టాడు గుకేష్. తొలినాళ్లలో వారానికి 3 రోజులు గంటపాటు చదరంగం ఆడేవాడు. ఇలా చెస్ ఆటపై ఆసక్తి పెంచుకుని పోటీల్లో పాల్గొనేవాడు. 2015లో జరిగిన ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ అండర్-9లో ఆడి గెలుపొందాడు. ఆ తరువాత 2018లో అండర్-12లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. 2019లో సెర్గీ కర్జాకిన్ తరువాత అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. 2021లో జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్, గెల్ఫాండ్ ఛాలెంజ్ ట్రోఫీలను గెలుచుకున్నాడు. 2022లో చెన్నైలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ ఈవెంట్లలో మెరుగైన ఆట తీరును కనబరిచాడు. దీంతో స్వర్ణ పతాకం సాధించాడు. 2023లో కార్ల్సన్ రికార్డును చెరిపివేసి 2750 రేటింగ్ ఉన్న ఆటగాడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. 2024లో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో పాల్గొని 4-వే టైంలో నిలిచాడు. 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొని 2పై విజయాలు సాధించాడు. తాజాగా నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడైన మాగ్నస్ కార్ల్సన్ను ఓడించి చరిత్ర సృష్టించాడు. క్లాసికల్ రౌండ్లో కార్ల్సన్ను ఓడించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ప్రపంచ చెస్ ఛాంపియన్లో నెంబర్ 3గా ఉన్న గుకేష్ నెంబర్ 1 కార్ల్సన్ను ఓటమి రుచి చూపించాడు. నార్వే చెస్ టోర్నీలో 6 రౌండ్లు ఆడిన కార్ల్సన్ 2లో గెలుపొందగా ఒక దాంట్లో ఓటమి పాలయ్యాడు. మరో 3 రౌండ్లలో డ్రాగా నిలిచాడు. ప్రస్తుతం కార్ల్సన్ 9.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలువగా గుకేష్ 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్నప్పటికీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆటగాడిని ఓడించడంతో ప్రతి ఒక్కరూ గుకేష్ ప్రతిభను ప్రశంసిస్తున్నారు.